నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దివ్యాంగుల క్రీడా ప్రతిభకు వేదికగా ప్రతిష్టాత్మక T10 మిర్యాలగూడ దివ్యాంగ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించబడింది. గ్లిట్ స్పోర్ట్స్ అరేనా వేదికగా జరిగిన ఈ క్రీడా సంబరాన్ని శాసనసభ్యులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడంలో ఇటువంటి టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. శారీరక వైకల్యం ప్రతిభకు అడ్డం కాదని దివ్యాంగ క్రీడాకారులు తమ ఆట తీరుతో నిరూపించారని కొనియాడారు. T10 ఫార్మెట్ లో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన దివ్యాంగ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మువ్వ రామారావు, డాక్టర్ మున్నీర్, పోలగాని వెంకటేష్, కోలా సైదులు ముదిరాజ్ తదితరులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో విజేతలకు బహుమతులు అందజేయగా దివ్యాంగుల ఆత్మవిశ్వాసానికి, క్రీడా స్ఫూర్తికి ఈ టోర్నమెంట్ నిదర్శనంగా నిలిచింది.
టోర్నమెంట్కు ముఖ్య అతిథులు ఇచ్చేసిన మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దన్న, మనం జనం మెచ్చుకున్న ప్రతి పేదవాడు అన్న తలుపు తడితే అద్దమ్మ రైతులు ఫోన్ ఎత్తే ఎమ్మెల్యే ఈ 24 రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నట్టు ఒక బిఎల్ఆర్ ఒక్కడే. అద్దమ్మ రైతులు ఏ ఫోన్ పోని మన రిటర్న్ బిజీ వచ్చినా కూడా అటువంటి పెద్దన్న రావటం ముఖ్య అతిథిగా మనందరం చేసుకుంటాం, సంతోషకరం. అన్నగారికి స్వాగతం చెప్తూ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, డాక్టర్ రామారావు సారు, కోళ్ళ శైలన, మహమ్మద్ ఖాను, మన మునీర్ సారు ఇక్కడికి ఇచ్చేసిన టోర్నమెంట్ ఎంతో. కాకపోతే వారికి ఇప్పటిదాకా కొన్ని చిన్న పొరపాటు జరిగినాయి. వాళ్ళ తర్వాత మేము చెప్పినాం. నిన్న నేను రాయనపాలెం గంగ జాతర ఉన్న ఆన్నే సార్ దృష్టి నిన్న నేను లేనందుకు వారికి సరే దానికి సారు కొద్దిగా నేను లేనందుకు వారు నాకు టైం నిన్న మొన్న ఏమన్నారు. నేను అది నా ఊరు జాతర కాబట్టి అక్కడే నేను కొంచెం మిస్టేక్ జరిగింది. దాని అంకిత భావంతో కానీ సార్ కూడా చెప్పినాం. సార్ పెద్ద మనం చేసుకొని నా వికలాంగులు ఎంత ఎండున్నా ఏదున్నా ఎక్కడ కూడా ఆగడు వచ్చినందుకు స్వాగతం చెప్తూ సుస్వాగతం చెప్తూ మా వికలాంగుల తరఫున మరొకసారి కాదు మరొక చరిత్ర అంటుంటే ఇటువంటి ఎమ్మెల్యేని గెలిపిస్తే ప్రతి పేదవాడు, సంపన్న కుల సంఘాలు, నిరుద్యోగులు ప్రతి పేదవాడు మంచుకుంటాడని. మరి సార్కి ఒక విషయం సార్, మాకు మిర్యాలగూడలో సైన చెప్పినట్టు వికలాంగులకు అసెంబ్లీలో ఆ బస్ పాస్ ఒకటి, నిరుద్యోగ అవకాశాలు రావట్లే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు 6,000 పెన్షన్ పెట్టాలి. మేము రాష్ట్రంలో కేసీఆర్ని వదిలించిందంటే మొట్టమొదట ఓడించిందంటే మేము వికలాంగులమే. వికలాంగులు మేము కలుసుకుంటే మేము ఎంత మా కాళ్ళు లేకుండా, కళ్ళు లేకుండా, చెవులు లేకుండా ప్రభుత్వాలని దిగొచ్చిందాక పోరాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించడం మాకు ఇందిరా మిల్లలనే కానీ మాకు ప్లాట్లలో దేంటనన్నా మాకు నామినేటెడ్ పోస్టులో కూడా స్థానిక సంవత్సరాల్లో కూడా వికలాంగులకు అవకాశం కల్పించి చట్టసభలలో కూడా మమ్మల్ని తీసుకుపోవాలి. మీరు అసెంబ్లీలో తప్పకుండా తీసుకొస్తారని సార్ మేము భావిస్తూ రానున్న రోజుల్లో వికలాంగులను తీర్చిదిద్దాలని కూడా మీ బాధ్యత ఉంది. మీకు ప్రత్యేక పాదాభివందనం వికలాంగుల తరఫున తెలియజేస్తున్నా సార్. నేను వికలాంగులైతాను నాతో పాటు అనుకుంటుంది ఎప్పుడు ఆ పేరు పెట్టేది పిల్లవాళ్ళు. ఈ వేదిక ప్రజలందరూ ఎవరైతే మన మూవరావు డాక్టర్ గారు కావచ్చు, సైకిల్ గారు కావచ్చు, ఇక్కడున్న అందరూ కార్యకర్తలు అయితే చైర్మన్, వైస్ చైర్మన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి మంచి ప్రోగ్రాం అందరం ఒకటి, అందరం కలిసి ఏ పని చేసినా అది ఒక వికలాంగుడు అనకుండా మంచి కార్యక్రమాల్లో మీరు ఇలా చేస్తున్నందుకు మానసికంగా దృఢపడాలా. ఏ కార్యక్రమం చేసినా మంచి కార్యక్రమంగా ముందుకు పోవాలి. మనకు అది ఉందనే లేదు. వికలాంగుడు అంటే ఒక కంటి కాళ్ళు అనేది కాకుండా ఆరోగ్యపరంగా కాకుండా ఆస్తిపరంగా కాకుండా అన్ని రకాలుగా మనసు శుద్ధి కరెక్ట్గా ఉంటే ఏది మన లోపం అనేది. ఆ భావంతో అందరూ పనిచేయాలి. ఆ భావంతోనే మనందరం ఎవరు ఏకున్నా కానీ ఒకరికొకరు సహాయపడుతూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నలుగురిని తోడై వారికి పూర్తిగా అవతల వారికి సహకరించినట్టయితే అదే మనం మంచి చేసేది లేదు. మనం పోయేటప్పుడు ఏం చేసపోం కూడా. కాబట్టి ఉన్న దాంట్లోనే మనం వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా మనందరం కలిసిమెలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిర్యాలగూడలో కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి. ఆ రకంగా ప్రజల అభిష్టానం మనం కోసం మేము పనిచేస్తాం తప్ప నా వ్యక్తిగత స్వార్థం కోసం అయితే ఎక్కడ పనిచేయను. ఇలాంటిది కూడా రేపు 3వ తారీఖు దానికి మీకు ఏదైనా కార్యక్రమానికి ఏదైనా ఉన్నా కానీ పూర్తి సహాయ సహకారాలు మా వంతులు చేస్తాం. అలాగే ప్రభుత్వం దృష్టి కూడా ఏదైతే సైదులు గారు కార్డు విషయంలో కానీ ఇంకేదన్నా ఇంధనం బిల్లు విషయంలో కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు ముందు మన వాళ్ళకి ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తానని రేపు 3వ తారీఖు ప్రోగ్రాంకి ముందుగానే మా మిత్రుడు ఒక 10,000 రూపాయలు పంపించిండు. ఆ 10,000 కూడా మీకు ఇస్తా. ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని మళ్ళీ మా వంతు కూడా ఏదైనా ఉన్నా కానీ మీకు పూర్తి సహాయ సహకారం అని చెప్పి ఉంటాను. ఎప్పటికీ మీకు ఒక అన్న తమ్ముడు లెక్క ఎప్పటికీ మీ కుటుంబంలో ఒక మంచిగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియదు. T10 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న వివిధ జిల్లాల నుంచి చేసిన క్రీడాకారులకి మీరందరూ కూడా ఉదయం నేను దాదాపుగా 1 గంట సేపు మీ యొక్క ఆటను పరిశీలించడం చూడడం జరిగింది. ఎంతో ఆనందంగా కూడా మేము మీ యొక్క ఆటను మేము అద్భుతంగా ఆస్వాదించామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ పోటీల్లో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పాల్గొని గెలిచిన విజేతలకి, ప్రథమ ద్వితీయ విజేతలకి, అదేవిధంగా ఓడిపోయినా గెలిచినా కానీ ప్రతి ఆటలో కూడా వాళ్ళ ప్రతిభను చూపెట్టిన ప్రతి ఒక్క క్రీడాకారునికి నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. వికలాంగుల క్రీడా చాలా సంతోష విషయం.
ఇక్కడ వచ్చేటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చి ఫస్ట్ సెకండ్ రంగారెడ్డి మరియు హైదరాబాద్ వారు సామాన్య వరకు ఇలాంటి ఇంకా మీరు ముందు ఎక్కడ జరిగినా కూడా మీరు పాల్గొని అదేవిధంగా ఇప్పుడు సగగా చెప్పట్టు డిసెంబర్ 3 మంచి ప్లాన్ ప్రకారం ఇక్కడ ప్రోగ్రామ్ అవకాశం ఉంది. ఆ ప్రోగ్రామ్ అందరూ కూడా పాల్గొనాల్సిందిగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి దాదాపు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ అన్నగారి గురించి మనం బయలుగా అన్న గురించి చెప్పవసరం వారు ఎక్కడ ఏం చేసినా కూడా మీ వెంట మేము ఉంటామని చెప్పి సహకరిస్తాం. వారికి ప్రత్యేకంగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న చిరుకూరు బాలు గారికి, గుడిపాటి నవీన్ గారికి అందరికీ పేరు పెద్ద మోహరావణ సార్ పేరు పెద్ద తెలియజేస్తాం. ఈరోజు ఇక్కడికి అందరితో కలిసి మీరు ఆడుతున్న ఈ ఆటల కోసం సమావేశానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో మీకు ఒక ఇద్దరు ప్రపంచంలో స్టీఫెన్ హాకిన్స్ అని ఆయన పేరు మీరు విన్నారో లేదో. స్టీఫెన్ హాకిన్స్ అంటే 21 సంవత్సరాల వయసు వరకు ఆయనకి మామూలుగా ఉన్నాడు. 21 సంవత్సరం వయసు తర్వాత ఒక్కొక్క సంవత్సరం గడుస్తున్న కొద్ది కాళ్ళు చేతులు ఏ కండరాలు సహకరించలేదు. అయినప్పటికీ ఆయన మెదడు అపారంగా పనిచేస్తూ వచ్చింది. 46 సంవత్సరాల వరకు జీవించి 26 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే అద్భుతమైన భౌతిక శాస్త్రము, ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకి విజిటింగ్ ప్రొఫెసరు, అనేక పరిశోధనలు, భౌతిక శాస్త్రవేత్తలే కాకుండా ప్రపంచం ముందు కూడా ఆయన ఒక సవాలు విసిరాడు. మనిషికి మరణం తర్వాత ఇంకో జన్మ లేదు, అంతకన్నా ముందు జన్మ లేదు, నరకం లేదు, స్వర్గం లేదు. మనం జీవించాలి. మన మెదడు పనిచేసే చివరి క్షణం వరకు కూడా మృత్యు అంటే భయపడకూడదు, జీవించాలి సంతోషం. కాబట్టి వికలాంగులం అనేది మన శారీరక సంబంధించింది కాదు, మానసికంగా మనం పనిచేస్తున్నంతకాలం మనం ప్రపంచంలో అందరితోనే అద్భుతంగా ఉండాలి. ఇంకొక వ్యక్తి గురించి కూడా ఈ సందర్భంలో చెప్తాను. మీకు అందరికీ జైపాల్ రెడ్డి గారి పేరు విన్నారా? ఆయన ఎవరి దయాదాక్షిణాల మీదనో ఎవరి మీదనో ఆధారపడి ఎదగలేదు. అద్భుతమైనటువంటి అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ భారతదేశ రాజకీయాన్ని శాసించినటువంటి గొప్ప వ్యక్తి తెరవెనక. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి 10 సంవత్సరాల పాటు ఎట్లా ఉండాలి, ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రూపకల్పన జైపాల్ రెడ్డి. అంతేకాదు భారతదేశంలో దాదాపు ఆయన 30-40 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్కి ఒక మంచి సిద్ధాంతవేత్త, శాస్త్రవేత్త. అంతేకాకుండా ఆయన సోషలిస్టు. అద్భుతంగా ఆయన ఒక చిన్న మా హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చాడు. ఆయన కరబండి సాయపడుతున్న డాక్టర్ గారు ఎక్కువ సాయపడుతుంది. మేము నడవాలి, అది స్పిరిట్ అంటే. కాబట్టి మనము వికలాంగులం అనే ఆలోచనే మన మైండ్లోకి ఉంటుంది. మన మైండ్లో ఉండాల్సింది మన మైండ్ ఆలోచన, గొప్ప గొప్ప విషయాలు ఆలోచించాలి, చాలా గొప్పగా రాణించాలి. మీరు అందరూ అన్ని పనులు చేయగలరు. దీంట్లో గొప్ప డాక్టర్లు కాగలరు, గొప్ప మెకానికల్ కాగలరు, గొప్ప కంప్యూటర్స్ కాగలరు. మీరు మీ మైండ్ని ఉపయోగిస్తే గొప్ప రాజకీయవేత్తలు కాగలరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కాగలరు. ప్రపంచాన్ని శాసించే స్థాయిలో కూడా వికలాంగం అనేది అడ్డు రాదు. మానసికమైనటువంటి సోమరితనం అడ్డు వస్తుంది. అది రానంతకాలం అద్భుతంగా మనం రాణిస్తాం. ఈ సమయంలో ఇక్కడికి అందరూ ఎమ్మెల్యే గారు ఇటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా అందరికీ చేదుడు వాదుడు ఎక్కడ అనేక పేపర్లు ఉదయం నుంచి నైట్ వరకు ఆయన ఇదే పని ఉంటున్నారు. అక్కడ కార్యక్రమం, ఇక్కడ కార్యక్రమం, అక్కడ పెరుగన్న దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని కార్యక్రమాలు. అలా నాకు అర్థం కావట్లేదు ఆయన ఇన్ని కార్యక్రమాలు ఎట్లా చేస్తుండే, నైట్ ఎప్పుడు నిద్రపోతుండే, ఎప్పుడు లేస్తుంది. ఇది ఇందాక ఎవరో మిత్రుడు ఉండు ఎమ్మెల్యే కూడా చాలా పెద్ద షాప్ అంతా మనిషికి తీరిక లేకుండా ఉంటుంది. చాలామంది కలిశాను, ఎవరు ఏం చేయలేదు. సార్ రాగానే సార్ వస్తాను. ఇలాంటి ఎమ్మెల్యేలు కలిశాను. ఒక్కళ్ళు కూడా వికలాంగులు అంటే జస్ట్ పోస్టర్ అడేస్తున్నారు కానీ సాయం చేసేవాళ్ళు లేదు. ఫోన్లు కూడా ఎత్తుతలేదు. ఫోన్ చేస్తే ఇలాంటి మంచి నాయకుడు దొరకటం ఈ మీడియాలు కూడా చాలా అదృష్టం. ఇలాంటి వాళ్ళు చాలామంది హెల్ప్ చేస్తున్నారు, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అడగగానే మనకి గ్రౌండ్ ఇచ్చేసి మిగతా వాళ్ళతో భోజనాలు చెప్పి అన్నీ చేసి ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు కావాలంటే సార్ ఫోన్ చేస్తే ఏమంటే చెప్పి పంపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు దొరకడం మనకు చాలా అదృష్టం. ఇలాగే కార్యక్రమాలు సభకి నమస్కారం. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మరీ ధన్యవాదాలు.
స్వాగతం సుస్వాగతం. ఆయన చేసిన మేలు ఈరోజు ఇక్కడ మిర్యాలగూడ ఉంది భారతదేశ వ్యాప్తంగా వెలగాలనేది మా కోరిక. ఎమ్మెల్యే గారు చేసిన సాహసం ఇప్పుడు వరకు మా పిచ్చయ్య గారు అన్నట్టుగా మేము రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలను దాదాపు అందరినీ కలిసినాం. ఒక్కరు కూడా ఇస్తామన్నోళ్ళే కానీ చేస్తామన్న ఒక్కరు లేదు. ఫోన్లు కూడా ఎత్తలేదు మా అహ్మద్ అన్నట్టు. సెకండు రామారావు సార్ కాడికి పోయినాం, కోరి మీరు చేసుకోపోయి నేను సహకరిస్తాను. మా సైదన్నాన్ని తీసుకొని ఎమ్మెల్యే గారి కాడికి పోగానే ఏం కావాలో అడగరని అన్నాడు. మేము కొన్ని పొరపాట్లు చేసినాం, ఎమ్మెల్యే గారు మమ్మల్ని క్షమించాలి. ఆ పొరపాట్లని ఆయన దృష్టిలో పెట్టుకోవద్దనేది మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. మళ్ళీ ఎమ్మెల్యే గారికి మేము ఏ రకంగానైనా సహకరించడానికి మేము సిద్ధంగా ఉంటాం. టోర్నమెంటు T10 కప్పు పాల్గొన్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వికలాంగులందరికీ వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. దానికి సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి అడగగానే నేనున్నా అనే విధంగా ఆయన సహాయ సహకారాలు ప్రతిసారి మాకు 2005 నుంచే ఎమ్మెల్యే నుంచి కూడా మాకు వికలాంగులు అనేసరికి అడగగానే స్పందించే మొట్టమొదటి వ్యక్తి అంటే ఎమ్మెల్యే గారు. మాకు అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే మేము చిన్నం చేపటికి మాకు ఏదో ఒక న్యాయం జరిగిన చేపటికి మాకు పూర్తిగా ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, గౌరవం ప్లస్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. మాకు క్రికెట్ టోర్నమెంట్ అని పోగా అడగగానే నేను స్టేడియం ఇస్తా, మీకు భోజనాలు చేపిస్తా అని మొట్టమొదటి వ్యక్తి మాకు అవకాశం కల్పించి మీరు కూడా ఆడాలి, మీరు కూడా విజేతలు కావాలి అని ఆయనలో ఆలోచన ఉన్నటువంటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక దిక్సూచి కావాలి ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా నేను మరోసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు మంచి వికలాంగులని వెలికి తీయడంలో ఆర్థిక సాయం అందించి ముందుకు తీసుకుని వెళ్ళే క్రమంలో పోరాట అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మరో పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారిని చూసి వాళ్ళు కూడా వికలాంగులకు సాయం చేయాలి, వాళ్ళని కూడా ఆడియాలి అనే కాన్సెప్ట్ రావాలని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మన మున్సిపల్ చైర్మన్ చిలుకూరి శిరీష బాలు గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ సుధా బాలకృష్ణ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ మన గుడిపాటి శిరీష నవీన్ గారు, అదేవిధంగా క్రికెట్ అసోసియేషన్ వారికి, మరి పాల్గొన్నటువంటి టీం గారికి, అదేవిధంగా మన డాక్టర్ మునీర్ జన విజ్ఞాన వేదిక గారికి, వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఏ కార్యక్రమం పెట్టినా మనకు సహకరిస్తారు. వారికి కూడా మేము చేతులు జోడించి ఈ సహకారం చేసినటువంటి పెద్దలందరికీ కూడా మేము జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాలో కూడా వికలాంగులు కూడా మంచిగా ఆడాలి, వాళ్ళు కూడా విజేతలు కావాలి. మేము క్రికెట్ ఆడకూడదా, మేము కబడ్డీ ఆడకూడదా అనే కాన్సెప్ట్ మాలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల యొక్క వెలికి తీయడం ఈ ఆటల పోటీలు మరి పెట్టడం జరిగింది. అందుకనే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మన ఎమ్మెల్యే గారు అవకాశం కల్పించి మా అందరికీ అండదండగా ఉండాలని ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. బిఎల్ఆర్ అన్నగారికి, మున్సిపల్ చైర్పర్సన్ సుధా బాలు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున చెప్పొచ్చు, కాకపోతే కాలాతీతమైంది కాబట్టి అన్నిలా భావించొద్దు. వారందరికీ కూడా ప్రత్యేకంగా నమస్తమాంజలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నడుస్తుంది అని అంటే నేతలందరి యొక్క సహాయ సహకారాలు, మన అహ్మద్ భాయ్ చెప్పినట్టు, పోలగాని వెంకటేష్ గౌడ్ చెప్పినట్టుగా అందరూ సహాయ సహకారాలు అందించబట్టి దివ్యాంగులకు రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి రావడం జరిగింది. వీరందరూ కూడా వీళ్ళందరినీ ఈ 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఆటలు బ్రహ్మాండంగా ఆటలు ఆడారు, సకలాంగుల కంటే కూడా ఆడారు. మీ జీవితంలో క్రికెట్ అయితే చూడండి, చాలామంది క్రికెట్ చూస్తారు, జీవితంలో క్రికెట్ చూడండి. 3 రోజులు క్రికెట్ చూశాను, అద్భుతంగా ఉంది, మంచిగా ఉంది, చాలా మంచిగా ఆట ఆడుతున్నారు. మీరు ఇదే స్థాయిలో ఇంకా బ్రహ్మాండంగా ఇక్కడికి రావాలని డిసెంబర్ 3కి మన నేతలే నిర్ణయిస్తూ ఉన్నారు. అహ్మద్ భాయ్ కానీ లేకపోతే వచ్చిన వాళ్ళందరూ కూడా డిసెంబర్ 3 వికలాంగుల దినోత్సవం సందర్భంగా పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగస్వాములు కావాలని టీంలందరినీ కూడా చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా వేదిక ద్వారా దివ్యాంగుల పరంగా కొన్ని కోరికలు, చిన్న కోరికలు మాత్రమే, వేరే ఏం లేవు, కొన్ని కోరికలు మాత్రమే. బస్ పాస్ వీళ్ళకి బస్సు వచ్చేసి 50% రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఉంది, 50% ఎగ్జామ్షన్. మహిళలకు ఏది లేనప్పుడే వీళ్ళకు ఉన్నది, కనీసం వారికి పూర్తిగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి. మరి అదేవిధంగా 4000 ఉన్న ఆ యొక్క
పెన్షన్ని 6,000 రూపాయలు ఇస్తాను ఏఐసిసి మేనిఫెస్టోలోనే ఉన్నది. దాని ప్రకారం వాళ్ళకి 6,000 రూపాయలు. అదేవిధంగా దివ్యాంగులు మరీ ఇబ్బందికరంగా ఉన్న పూర్తి వికలాంగులకి 15,000 రూపాయలు. మరి అదేవిధంగా స్థానిక సంస్థల్లో వచ్చేసి రాజ్యాధికారం పరంగా కానీ కాస్తంత వాళ్ళకి అవకాశం కల్పించాలని, మరి అదేవిధంగా రిజర్వేషన్ కూడా రాజకీయ రిజర్వేషన్ కూడా కల్పించాలని చెప్పేసి 5% కల్పించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఒక వికలాంగుడిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సహకారం చేసే విధంగా శాసనసభలో మీరు కొట్లాడాలని చెప్పేసి అన్నగారికి నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.